మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గురువింద ఎలా ఉంటుందో తెలుసా? గురువింద గింజ, దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదు. ఒక్కసారి ఆయన మాటనండి. రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు. కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. మొట్టమొదట మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఇలా కళ్ళు పెట్టి ఎద్దేవా చేసినప్పుడు ఏమైంది? కొడాలి నాని గారు కొడుకుని గెలిపించుకోలేకపోయావు, బతికొండడం వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు మీరు నవ్వుకోలేదా? భువనేశ్వరమ్మని సాక్షాత్తు 29 సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ సేవ చేస్తున్న భువనేశ్వరమ్మని తిట్టినప్పుడు మీరు నవ్వుకోలేదా? ఏమైందండి? ఇవాళ రాధాకృష్ణ గారు ఏం రాశారు? ఏమన్నా మిమ్మల్ని తిట్టారా? మీ మీద బూతులు రాశారా? మీ తప్పు మీరు తెలుసుకోండి. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? మన సాంప్రదాయం, మన గౌరవం, స్త్రీ మనకి సాంప్రదాయం. ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క దేవతలా పూజించే స్త్రీని గౌరవించే సాంప్రదాయం అంది. ఆ స్త్రీలన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు కాబట్టే స్త్రీ శాపం తగిలితే ఎవడు మిగలడం. రావణాసురుడు, దుర్యోధనులే మట్టి కొట్టుకుపోయారు. మీ పార్టీ ఎంత? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత సార్? అందులో మీరు మళ్ళా నీతులు చెప్పటం, మేము వినటం. జై తెలుగుదేశం.